సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఈ 2 పదాలు మాత్రం మీకు ఫండమెంటల్ రైట్స్‌లో కనిపిస్తాయి. మళ్ళీ సావరెనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అన్న పదాలు మీకు ఫండమెంటల్ డ్యూటీస్‌లో కనిపిస్తాయి. ఇట్లాంటి బిట్స్‌లో ఎక్కువ అడుగుతారు. తర్వాత టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో. భారతదేశాన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ప్రతి పౌరులకు ఉంటది. ఒకవేళ రేపొద్దున భారతదేశానికి అవసరం ఉండి మనం ఏదన్నా సేవ చేయాల్సొస్తే ఖచ్చితంగా పౌరుడిలాగా చేయాలి. అది మన బాధ్యత అని డి చెప్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి టు ప్రమోట్ హార్మనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్‌హుడ్ అమంగ్స్ట్ ద పీపుల్. కామన్ బ్రదర్‌హుడ్ అంటే అర్థమే ఫ్రెటర్నిటీ అని అర్థం. కామన్ బ్రదర్‌హుడ్ అన్నది ఫ్రెటర్నిటీ అని అర్థం. మనం ఉర్దూలో భాయిచారా అని అంటాం. సో కామన్ బ్రదర్‌హుడ్ అమంగ్స్ట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ట్రాన్సెండింగ్ రిలీజియస్, లింగ్విస్టిక్, నేషనల్ ఆర్ సెక్షనల్ డైవర్సిటీ. అంటే మతాలకు అతీతంగా, భాషకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఉండాలి అన్నది ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఉన్న భావం. తర్వాత టు డినౌన్స్ ప్రాక్టీసెస్ డిరగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ విమెన్. ఆడవారిని అగౌరవపరిచే ఎలాంటి ప్రవర్తన ఉండకూడదు అని అర్థం. దీన్ని మనము పాటించాలి. ఇది పాటించకపోతే మనల్ని అరెస్ట్ చేస్తారా అంటే చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తారు. ఫండమెంటల్ డ్యూటీ, మీరు మీ ప్రాథమిక విధిని నిర్వహించనందుకు అరెస్ట్ చేయరు. ప్రకారంగా అరెస్ట్ చేస్తారు. దీనికి మన ప్రాచీన నమ్మకాలు, మన విశ్వాసాలు మూలము. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు అన్న ఆ నమ్మకానికి ఇది ఆ నమ్మకం ఆధారంగా వచ్చిన ఫండమెంటల్ డ్యూటీ ఇది. సో దీన్ని మనం ఇట్ రిఫ్లెక్ట్స్ ఇండియన్ వే ఆఫ్ లైఫ్ అని అంటాం.